ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వాలంటీర్ వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి ఒక సవాల్గానే కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చెప్పింది ఏ రాజకీయ పార్టీ తరఫున కూడా వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదు అని. కలెక్టర్లు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గానే ఉంటున్నారు. వాలంటీర్లు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ తరఫున పనిచేయొద్దండి, చేస్తే చర్యలు ఉంటాయని కఠినంగానే చెప్తూనే ఉన్నారు. గత 3-4 రోజులుగా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వాలంటీర్లు ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెంట ప్రచారం చేస్తున్నారు అన్న దానికి సంబంధించిన వివరాలను కూడా వరుసగా ఫోటోలతో సహా ప్రచురిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాలంటీర్లు అయితే ఎక్కడ వెనుక తగ్గుతున్నట్టు కనిపించడం లేదు. ఎందుకు ఈ ఇబ్బంది వస్తుంది అంటే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తెచ్చినప్పుడు రకరకాల పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులు కూడా గ్రామాల్లో వాలంటీర్లుగా వచ్చారు. కానీ అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు. ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు అయ్యారో వాళ్ళే ఇప్పుడు కాస్త తెగింపు ధోరణితో పనిచేస్తున్నారు అన్నదైతే గ్రౌండ్లో పరిశీలన బట్టి అర్థమవుతోంది. ఎలాగో 2 నెలల కాలం ఉంది. ఈ 2 నెలల కాలం తెలుగుదేశం పార్టీ ఒకవేళ గెలిస్తే ఈ వాలంటీర్ వ్యవస్థను ఉండనివ్వదు. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేసినా తమను తీసేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను చంద్రబాబు నాయుడు ఎలాగో తెచ్చిపెట్టుకుంటారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా పేరు ముద్రపడ్డ గ్రామాల్లో ముద్రపడ్డ కుటుంబాలకు సంబంధించిన వాలంటీర్లను అయితే తప్పనిసరిగా తొలగిస్తారు. కాబట్టి ఈ 2 నెలల కాలం తాము కాస్త రిస్క్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాలి అన్న ఉద్దేశంతో వాలంటీర్లలో చాలామంది ఉన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటారు అన్న భయాన్ని కూడా వాళ్ళే పెద్దగా లెక్క చేయడం లేదు. సరే, చర్యలు తీసుకుంటారు అనే పరిస్థితి వస్తే ఈ 2 నెలల కాలం పాటు వాలంటరీ పోస్టుకు రాజీనామా చేసేందుకు కూడా చాలామంది సిద్ధమవుతున్నారు. రాజీనామా చేసేసి ఇప్పటికే సిమ్ కార్డులు ఇచ్చేస్తున్నారు. రాజీనామా చేసేసి సిమ్ కార్డులు ఇస్తే వాళ్ళు కూడా సాధారణ పౌరులు అవుతారు. వాళ్ళు ఏ పార్టీ తరఫునైనా ఎన్నికల ప్రచారం చేసేందుకు సర్వ హక్కులు కలిగి ఉంటారు. ఈసీ కూడా వాళ్ళని ఏం చేయడానికి లేదు. ఇదే ప్లాన్తో ఉన్నారు. ఒకవేళ చర్యలు మొదలైతే రాజీనామా చేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేందుకు ప్రస్తుతం ఉన్న వాలంటీర్లో అత్యధికులు ఉన్నారు. తిరిగి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, యథావిధిగా తిరిగి తాము ఆ స్థానాల్లోనికి మళ్ళీ వాలంటీర్లుగా రావచ్చు అన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు. చాలామంది లోకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి కూడా ఈ మేరకు వాలంటీర్లకు హామీ లభిస్తోంది. ధైర్యంగా పనిచేయండి, ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మీరు రాజీనామా చేయండి కావాలంటే ఇబ్బంది ఉంటే, తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ పోస్టుల్లో మిమ్మల్ని నియమిస్తామని కూడా చెప్తున్నారు. దీనివల్లనే వాలంటీర్లు చాలా ధైర్యంగా కొంత తెగించి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అవేం పర్మనెంట్ ఉద్యోగాలు కూడా కాదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే అత్యధికంగా వాలంటీర్లు వీలైనంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అయితే గ్రౌండ్లో పనిచేస్తున్నారు. దీన్ని చెక్ పెట్టడం అన్నది కూడా ఈసీ కూడా అంత ఈజీ కాదు. ఒక్కసారి రాజీనామా చేసి వాలంటీర్లు ప్రచారానికి వెళ్తే వాళ్ళని ఈసీ కూడా ఏం చేయలేదు, తెలుగుదేశం పార్టీ కూడా ఏం చేయలేదు.